గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నేను డాక్టర్ రాజ్యలక్ష్మి అండి, గైనకాలజిస్ట్, ఏరియా హాస్పిటల్ రాజం. ఈరోజు మనం సాధారణంగా స్త్రీలలో గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు, వాటి వల్ల వచ్చిన సిమ్టమ్స్ గురించి తెలుసుకుందామండి. సాధారణంగా మనకి గైనిక్ ఓపీకి వచ్చే పేషెంట్స్ 15 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతారండి. 15 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపల ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్స్, హెవీ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ అండ్ హెవీ బ్లీడింగ్, ప్రొలాంగ్డ్ బ్లీడింగ్, పెయిన్ఫుల్ బ్లీడింగ్ లాంటి సమస్యలతో యూజువల్గా వస్తూ ఉంటారండి. ఈ చాలామంది పిల్లలు, ఎక్కువ మంది ప్రస్తుతం అనుకున్న సమస్య పీసీఓడి అని మనం ఎక్కువగా వింటున్నాము. ఈ పీసీఓడి అనే సమస్య 14 to 15 ఇయర్స్ లోపల ఎప్పుడైనా రావచ్చు. వీళ్ళలో ఏమవుతుందంటే 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కూడా కొంతమందికి పీరియడ్స్ రాకుండా ఆగిపోతూ ఉంటాయి. ఆగిపోయి తర్వాత ఎప్పుడో ఒకసారి పీరియడ్ వచ్చిన తర్వాత అది ఆగకుండా హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొంతమంది పెయిన్ కూడా ఉంటుంది. వీళ్ళు మనకి సాధారణంగా గైనికోపిక్ వస్తూ ఉంటారు. ఇవి కాకుండా ఈ ప్రాబ్లమే కాకుండా గర్భాశయంలో గడ్డలు, అంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటాం మనం, వాటి వల్ల కూడా నెలకి 2 సార్లు మెన్స్ట్రుయేషన్ రావడం, వచ్చినప్పుడు బాగా పొత్తి కడుపులో నొప్పి రావడం, గడ్డలుగా బ్లీడింగ్ అవ్వడం, ఆ తర్వాత నడుము నొప్పి అది రావడం, బ్లీడింగ్ కూడా హెవీగా అవ్వడం, ప్రొలాంగ్డ్ పీరియడ్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా మనకి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పేషెంట్స్ ఆ కంప్లైంట్స్తో మన ఓపీకి వస్తూ ఉంటారు. ఇది కాకుండా ఎండోమెట్రియోసిస్ అంటాం, యూట్రైన్స్ ఎండోమెట్రియోసిస్. ఈ ఎండోమెట్రియోసిస్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది ఉంటుందండి. దీనివల్ల కూడా పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ వస్తుంది, హెవీ మెన్స్ట్రుయేషన్ వస్తుంది. ఈ ప్రాబ్లంతో కూడా పేషెంట్స్ తరచుగా వస్తూ ఉంటారు. ఇవి కాకుండా మనకి ఇప్పుడు ప్రజెంట్ పీరియడ్లో ఎక్కువ మంది ఇన్ఫర్టిలిటీతో వస్తున్నారండి. ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి అంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ, మ్యారేజ్ అయిన 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే చోట ఉంటే 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ వస్తుందండి. కానీ 1 ఇయర్ దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళని తొందరగా మనం ఇన్వెస్టిగేట్ చేసి కారణం ఎక్కడుందో తెలుసుకోవడం మంచిది. ఆ కారణం పురుషుల్లో ఉండొచ్చు, స్త్రీలలో కూడా ఉండొచ్చు. అది గర్భాశయంలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో మనం ప్రెగ్నెన్సీ రాలేదు అని వచ్చిన తర్వాత 1 ఇయర్ దాటిన తర్వాత మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టడం మంచిదవుతుంది. అదే కొంచెం ఏజ్ ఎక్కువైన కపుల్ అయితే 6 మంత్స్కే ప్రెగ్నెన్సీ రాలేదంటే ఎందుకు రాలేదనేది మనం చూసుకోవాలి. ఇక్కడ కూడా పీసీఓడి అనేది పెద్ద ప్రాబ్లంగా ఉంది. అది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తూ ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎందుకు వస్తున్నాయంటే లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఒక రీజను. అందువల్ల దీన్ని నివారించాలంటే మనం మన పిల్లలకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోమని చెప్పాలి. అలాగే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోమని చెప్పాలి. అలాగే మన జంక్ ఫుడ్ లాంటివి అవాయిడ్ చేయమని చెప్పాలి. దీంతోపాటు యోగా లేదా మెడిటేషన్ లాంటివి కూడా కొంతవరకు ఉపయోగపడవచ్చు. అలాంటివి మనం అడ్వైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యలో కూడా ఓవ్యులేషన్ అంటాం మనం, అంటే ప్రతి నెల గర్భాశయం పక్కన అండాశయాలు ఉంటాయి. అండాశయం నుంచి ప్రతి నెల ఓవం అంటే గుడ్డు విడుదలవుతూ ఉంటుంది. అది కరెక్ట్గా విడుదలవుతే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం ఏమిటో మనం కూలంకషంగా తెలుసుకుని వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి గర్భాశయంలో గడ్డల వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదు, ఫైబ్రాయిడ్స్ అంటాం. సో ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోతే ఎక్కడుంది మయోమెక్టమీ అనే ఒక ఆపరేషన్ ద్వారా మనం దాన్ని తొలగించి ప్రెగ్నెన్సీ రావడానికి మనం హెల్ప్ చేయొచ్చు. మయోమెక్టమీ కాకుండా హిస్ట్రోస్కోపీ ద్వారా కూడా గర్భాశయంలోని గడ్డలను తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఇంకా మనకి పేషెంట్స్ ఎవరంటే కొంచెం ఓల్డ్ ఏజ్లో పేషెంట్స్, ప్రొలాప్స్ అని, అంటే గర్భసంచి జారిపోతూ ఉంటుంది. వాళ్ళు కాయ వస్తుంది బయటకని పేషెంట్లు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. చూస్తే అది గర్భాశయం బయటకు జారిపోయి వస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో నీరుడు సమస్యలు కూడా వస్తాయి. గర్భాశయంతో పాటు నీరుడు సంచి కూడా కిందకి జారిపోతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళకి యూరిన్ పోయడం కూడా కష్టం అవుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మనం గర్భాశయం తొలగించే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అంటే వెజైనల్ హిస్టెక్టమీ అవి చేసి
వాళ్ళని సమస్యలు నివారించవచ్చు. వీటితో పాటు ఇంకా మనకి ఎదురయ్యే సమస్యలు ఏంటంటే క్యాన్సర్ సమస్యలండి. కార్సినోమా, ఎండోమెట్రియం కార్సినోమా, సర్విక్స్ అని గర్భాశయం గోడలకి, గర్భాశయ ముఖద్వారానికి క్యాన్సర్ రావచ్చు, గర్భాశయ సంచిలో క్యాన్సర్ రావచ్చు. కార్సినోమా, ఎండోమెట్రియం అనేది ఒక్కోసారి వంశపారంపర్యంగా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలా వచ్చినప్పుడు కూడా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్తోనే వస్తారు, వాళ్ళు హెవీ బ్లీడింగ్తో వస్తారు. సాధారణంగా తక్కువ మంది సంతానం ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్ని మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. అలాగే గర్భాశయ ఎలాగా బ్లీడింగ్తో వచ్చినప్పుడు మనం ఒకసారి పెల్విక్ ఎగ్జామినేషన్ చూస్తాము. గర్భాశయ ముఖద్వారానికి కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని కార్సినోమా సర్విక్స్ అంటాము. ఈ కార్సినోమా సర్విక్స్ అనేది ఎక్కువ మంది సంతానం ఉండడం వల్ల, తర్వాత కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్కి అయితే మనం స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయండి, ప్యాప్స్మియర్ అనే ఎగ్జామినేషన్ ఉంటుంది. అది ప్రతి సంవత్సరం ప్యాప్స్మియర్ ఎగ్జామినేషన్ చేసి అది మామూలు ఇన్ఫెక్షనా లేకపోతే క్యాన్సర్ సంబంధించిన ప్రాబ్లం ఏమైనా ఉందా అన్నది మనం తెలుసుకోవడం జరుగుతుంది. స్క్రీనింగ్ వల్ల కొంతవరకు ఎర్లీ డిటెక్షన్ మనం చేసుకోవచ్చు. ఎర్లీ డిటెక్షన్ చేయడం వల్ల ట్రీట్మెంట్ మనం ఎర్లీగా ఇంటర్వ్యూన్ అయ్యి పేషెంట్కి సరైన సమయంలో వైద్యం చేయడం జరుగుతుందండి. అలాగే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అవనియండి, పాలిప్స్ అని ఉంటాయి, ఎండోమెట్రియల్ పాలిప్స్, ఇవన్నీ కూడా మనం బ్లీడింగ్తో వచ్చినప్పుడు వాళ్ళకి డిఎన్సి అనే పరీక్ష చేసి ఎండోమెట్రియల్ బయాప్సీ అనే ఒక పరీక్ష చేస్తామండి. దాని ద్వారా ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల ఏమైనా ఏమిటి ప్రాబ్లం అన్నది మనకు అంచనా వేయచ్చు. దానికి సంబంధించి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతతో పాటు ఒబేసిటీ అనేది కూడా ఒక ప్రాబ్లం అండి. ఇప్పుడు జనరేషన్లో ఎక్కువ మంది హెవీ వెయిట్తో వస్తున్నారు. ఈ హెవీ వెయిట్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తయారవుతూ ఉంటుంది. ఈ ఎక్కువ ఈస్ట్రోజన్ హార్మోన్ తయారవడం ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్, హెవీ బ్లీడింగ్లు అవి వస్తుంటే ఆ గర్భసంచి పొరలు బాగా ఉబ్బి ఇంకొంచెం సమస్య అలాగే జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇదొక అవరోధంగా మనం పరిగణించవచ్చండి. ఇవన్నీ కూడా మనం లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్తోనూ మోడిఫికేషన్తోనూ నివారించుకోవచ్చండి. అలాగే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. అందులో పేషెంట్స్కి వైట్ డిశ్చార్జ్, నడుము నొప్పి, ఫీవరు ఇలాంటివన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళని చూసుకుని మనం పేషెంట్స్ వచ్చిన వెంటనే జనరల్ ఎగ్జామినేషను, పెల్విక్ ఎగ్జామినేషన్ చేస్తామండి. అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ కూడా చేస్తాం, అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్లు కూడా చేస్తాం. ఇవన్నీ చేసి వ్యాధికి నిర్ధారణకి ఒక కన్క్లూజన్కి వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. గడ్డలు అంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి, అవి ఏ పేషెంట్కి ఏ ఏజ్లో వచ్చాయి దాన్ని బట్టి నిర్ధారిస్తామండి. 45 ఇయర్స్ దాటిన వాళ్ళలో వస్తే వాళ్ళకి సంతాన ప్రక్రియ పూర్తి అయిపోతుంది కాబట్టి వాళ్ళు హిస్టెక్టమీ చేసి గర్భసంచిని తొలగించవచ్చు. గర్భసంచిలో గడ్డలు చిన్న వయసులో వస్తే ఆ గడ్డను మాత్రమే తొలగించడం జరుగుతుంది. అది లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, హిస్టోస్కోపీ ద్వారా కూడా చేయొచ్చు. ఏ పేషెంట్లు ఏ విధమైన గర్భాశయానికి సంబంధించి లేదా ఇతరత్ర ఏ విధమైన సమస్యలు వచ్చినా వెంటనే పేషెంట్ డాక్టర్ని సంప్రదించి, గైనకాలజిస్ట్ని సంప్రదించి తగు సలహాలు సూచనలు పాటించి అవసరమైన టెస్టులన్నీ వెంటనే చేయించుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వెంటనే తీసుకుంటే మనం పేషెంట్లకి మెరుగైన ఆరోగ్యాన్ని అందించగలుగుతామండి. సో పేషెంట్లు నెగ్లెక్ట్ చేయకుండా ఏ చిన్న సమస్య వచ్చినా డాక్టర్ని, గైనకాలజిస్ట్ని సంప్రదించి వారి యొక్క సమస్యకి కారణం ఏంటో తెలుసుకుని వైద్యం సకాలంలో తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎక్కువ బ్లీడింగ్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందండి. దానికి కూడా రీజన్ ఏంటో మనం చూసి దానికి కూడా హార్మోనల్ ట్రీట్మెంట్తో మనం నయం చేయవచ్చు. హార్మోన్స్ ట్రీట్మెంట్తో నయం అవ్వట్లేదంటే దానికి రీజన్ ఏంటి, పాలిప్స్ ఉన్నాయా, గడ్డలు ఉన్నాయా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది చూసుకుని దానికి సరిపడా వైద్యం చేయడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.